పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కంటే కూడా చంద్రబాబు నాయుడు సీనియర్ కనుక చంద్రబాబు గారు 4వ ముఖ్యమంత్రి, దేశంలో సీనియర్. ఆయన గురించి మనం స్పెషల్గా మాట్లాడేది ఏమి ఉండదు. ఈయన రాజకీయాల నుంచి, సినిమా నుంచి వచ్చారు కాబట్టి ఈయన పనితీరు గురించి ఎలా ఉందంటే? ఈయన పనితీరు అంత ఇదేమి ఇంట్రెస్ట్ ఏం లేదు. ఓకే. కానీ పనితీరు ఎట్లాగంటే ఈయన జగన్ ఎలా మాట్లాడాడో అలా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప ఓకే ప్రజల్లో మంచిగా మాట్లాడి ప్రజల్లో దూసుకుపోవాలి, ప్రజల్లో అభిమానం పెంచుకోవాలనే విధానం లేదు. మరి ఆయనకి ఇచ్చిన శాఖలు చూసుకుంటే ఆయన మంత్రిగా ఉన్న శాఖలు పంచాయతీరాజ్ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, అటవీ శాఖ, ఏంటి ఆ శాఖల కన్నా న్యాయం జరుగుతుంది ఆయన వల్ల? ఆ శాఖలు కూడా న్యాయం జరిగినట్లేదు. ఓకే. న్యాయం జరగట్లా. ఏదంటే గ్రామీణాభివృద్ధిలో ఏముంది, రైతులకు ఏమందా ఇచ్చేస్తున్నాడు. అది అడవి శాఖ అంటే అడవి శాఖ అంటే అడవులు పెంచడం అవన్నీ ఏం చేయట్లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయనే ఉన్నాడు, పర్యావరణం ఆయన కింద ఉంది, 5 శాఖలు ఉన్నాయి ఆయన కింద. అదే 5 శాఖలు ఉన్నాయి కానీ ఏది కూడా సరిగ్గా చేయట్లేదు. ఆయన ముందుకు దూసుకెళ్ళట్లేదు. ఓకే. ఏంటంటే అంటే రాజకీయం తెలవక లేకపోతే ఎందుకన్నా కానీ ఆయన ఇంకా ముందుకు దూసుకెళ్ళట్లేదు. ఎక్కువ మంది చెప్పే కంప్లైంట్ సార్, ఆయన సినిమాలు చేసుకుని తిరుగుతున్నారు అంటున్నారు. సో మీ ఉద్దేశం సినిమాలు కాదు, సినిమాలు అని కాదు కానీ సినిమా ఎన్టీ రామారావు కూడా సినిమా తీశాడు ముఖ్యమంత్రి అయినాక. కానీ రాజకీయంగా చూశాడు, సినిమాగా చూశాడు. అది ఇక్కడ మిస్ అవుతుంది. అయితే ఇక్కడ మిస్ అవుతున్నాడు ఆయన. ఓకే. అంటే సినిమాలు కాకోకుండా, సినిమా డైలాగులు కాకుండా ప్రజల్లో ఎలా అయితే ప్రజలకు చేయాలి, ఎలా చేస్తే ప్రజలకు అభివృద్ధి అవుతారనే విధానానికి ఇంకా రావట్లేదు. చివరిగా సార్, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా తిట్టడం అనేది చాలా తప్పు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణే కాదు, జగన్ కూడా తప్పే. ఎందుకంటే వ్యక్తిగతంగా తిట్టకూడదు. ఆయన ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయన మంచి చేయలేదని ప్రజలు తీర్పిస్తారు. అంతేగాని రాజకీయంగా అలా తిడతాం అనేది మాత్రం చాలా తప్పు. ఓకే. చివరిగా ఒక్క మాటలో పవన్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అభిప్రాయం అంటే ఇంకా రాజకీయంగా ముందుకు దూసుకుపోవాలని, ఇంకా రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్స్ అండి.